దాని పేరే భోగిపళ్ళు. ఇనప పాత్రలో రేగిపళ్ళు, ధాన్యం, రాగి నాటి చేసి పిల్లలకి దిష్టి తీస్తారు. రేగిపండు సూర్యశక్తిని గ్రహించే పండు, రాగి అలాగే ఉంటుంది. ఈ మూడు కలిసేటప్పటికల్లా ఒక మంచి విద్యుత్తు లాంటిది వచ్చి అది పిల్లల చుట్టూతా గనక ఇలా గనక తిప్పినట్టయితే వాళ్ళ ఆరా అని చెప్తాం ఏదైతే ఉందో అది క్లెన్స్ అవుతుంది. ఒక ఏడాది పాటు దృష్టి దోషం ఉండదంటారు. అందుకే తీసి పడేసినటువంటి వాటిని తినద్దంటారు. మనం ఈ రోజుల్లో ప్లాస్టిక్ డబ్బాలో పోసి నికెల్ కాయిన్స్ వేసి తీస్తున్నాం, ప్రయోజనం ఏం లేదు. రేగిపళ్ళు ఉండాలి, ఇనప పాత్ర ఉండాలి, దాంట్లో రాగి వస్తువు ఒకటి ఉండాలి, రాగి నాడి. లేకపోతే సరదాగా చేసుకుంటేనే అనేక రకాల వేడుకల్లో ఇదొక వేడుక అవుతుంది తప్ప దానివల్ల పూర్తి ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. ఆ రేగిపళ్ళు వీటితో తీసి భోగిపళ్ళు పోస్తారు. అసలు చివరికి చిన్నపిల్లలకి ఒకప్పుడు ఎలా అలవాటు అయిందంటే రేక్కాయలను చూసుకోవడం ఇది భోగిపళ్ళు అనేవారు. ఈ వాళ్ళకేమో దృష్టి తీసింది వాళ్ళు తినకూడదాయి. అంతకు ముందు మనం జాగ్రత్తగా పెట్టి అవి తీసుకోండి తినకూడదని చెప్పాల్సి వచ్చేది.